హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కూకట్పల్లి సంగీత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాలిక సహస్రాన్ని గుర్తు తెలియని దుండగులు అయితే హత్య చేశారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా రేణుక కృష్ణ ఈ ఇద్దరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె సహస్రతో పాటు మరో కుమారుడు చిన్న కుమారుడు ఉన్నారు. అయితే ఈ ఇద్దరు కూడా ప్రైవేట్ గా బయట ఉద్యోగస్తులుగా ఉన్నారు. వీళ్ళ కుమార్తె ఇవాళ మధ్యాహ్నం అయితే హత్య కాబడింది. అయితే ఈ ఇద్దరికి కూడా బయట ప్రైవేట్ ఉద్యోగులు వీళ్ళిద్దరు కూడా. ఈ తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంది, తండ్రి బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే చిన్న కుమారుడు స్కూల్లో చదువుకుంటుండగా అతనికి బాక్స్ ఇచ్చేందుకు అయితే తండ్రి కృష్ణ బైక్ మెకానిక్ గా విధులు నిర్వహిస్తూ ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె విగత జీవిగా పడి ఉంది. అయితే ఈ సహస్ర బాలిక 10 ఏళ్ల బాలిక బోయిన్పల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. ఇటీవల సెలవులు ఇవ్వడంతో అయితే ఆమె ఇంటికి వచ్చింది. ఇంట్లో ఒక్కటే ఉన్న సమయంలో అయితే ఈ హత్య జరిగింది. అయితే తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి అయితే విగత జీవిగా పడి ఉంది. అయితే గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం తలుపులకి గడియ పెట్టి వెళ్లిపోవడం జరిగింది. తండ్రి కృష్ణ తమ కుమారుడు చిన్న కుమారుడికి బాక్స్ ఇచ్చేందుకు ఇంటికి వచ్చేసరికి గడియ పెట్టి ఉంది. ఆ ఇంటి తలుపులు తీసి చూసేసరికి రక్తపు మరుగులో ఉన్నటువంటి కుమార్తెను చూసి తండ్రి కృష్ణ అయితే షాక్ కు గురయ్యారని చెప్పుకోవచ్చు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఇటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వీళ్ళంతా కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం ఇక్కడికి పోలీసులు కూడా చేరుకొని అయితే ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం అయితే ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇది హత్యనా లేకపోతే అత్యాచారం చేసి హత్య చేశారా ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా ఈ కుటుంబానికి ఇతరులతో అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు, ఏ సమయంలో వచ్చి హత్య చేశారు, అసలు ఈ హత్య ఎలా జరిగింది ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే త్వరలో తెలియనున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల పరిశీలనతో పాటు ఇటు పోస్ట్ మార్టం అనంతరం దీనికి సంబంధించి అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే సెలవులకని ఇంటికి వచ్చిన బాలిక తమ కుమార్తె దారుణ హత్యకు కాబడడం అయితే తల్లిదండ్రుల్ని శోకసంద్రంలో ముంచిందని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు కూడా బయట ప్రైవేట్ ఉద్యోగులుగా ఉన్నారు. అంటే తల్లి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుంది, తండ్రి బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇంటి దగ్గర ఉండకపోవడంతో బాలిక ఒక్కటే ఇంటి దగ్గర ఉంది. ఈ క్రమంలోనే ఈ హత్య జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు పవన్.